పోరంబోకు స్థలములో పాకలు వేసుకుని పేదవాళ్లు కాపురం చేస్తుంటే చలించిపోయి వారికి పట్టాలిప్పించాలనే దృక్పథంతో రామారావు గారు సొంత డబ్బు ఖర్చు పెట్టి దీనికి సంబంధించిన అధికారి పట్టాభిరామయ్య గారి దగ్గరికి స్వయంగా వెళ్లి పేద ప్రజలకి పట్టాలు ఇప్పించడానికి వారిని సభకు ఆహ్వానించడం జరిగింది. దానికి ముందు మన రామారావు గారు 2 ముక్కలు మాట్లాడతారు. అవును, 2 ముక్కలే మాట్లాడతారు. అంతకుమించి వీళ్ళకి మాట్లాడమేం తెలుసు? ప్రజలారా, అందరూ నన్ను కర్ణుడికి మారు పేరు అని పొగుడుతున్నారు. అంతగా నేను ఈ దేశానికి ఏం చేశానో నాకర్థం కావడం లేదు. దున్నేవాడిదే భూమి, ఉన్నవాడిదే ఇల్లు. ఇది మన రాజ్యాంగ చట్టం. నేను ఆ రాజ్యాంగాన్ని, అందులోని చట్టాల్ని ఎంత బాగా గౌరవిస్తానో మీ అందరికీ తెలుసు. అయ్యయ్యో, నేనిప్పుడు మీకు ఒక ఏం డబ్బా కొడుతున్నాడో చూసావా? చెప్పబోతున్నాను. దీనికి పోయి మన వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. అదే ఇలా చప్పట్లు కొట్టే వాళ్ళని ఆకాశానికి ఎత్తేశారు. ఆ చప్పట్లు వినే మన వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. అందుకే స్టేజి మీద చెప్పిన మాటలు వాళ్ళకి తర్వాత గుర్తుండటం లేదు. సాగు చేయలేని వాడికి పశువులివ్వటం ఎంత దండగో, అలాగే ఇల్లు కట్టలేని వాడికి పట్టాలివ్వటము అంతే దండగా. ఏమంటారు? దండగే దండగా, దండగే దండగా. అందువల్ల మీ అందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి 1000 రూపాయల చొప్పున ఇద్దామనుకున్నాను. అలా తీర్మానించుకున్నాను. నశించాలి. రావే ఊరికే సోది.